తెలంగాణ చరిత్రలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ మహనీయుడి 376వ జయంతి వేడుకలు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వం తరఫున జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌడ సంఘాల నాయకులు, కులబంధువులు పెద్ద సంఖ్యలో హాజరై సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులర్పించారు. సంగారెడ్డి పట్టణం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు వేదికగా మారింది. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్, జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, స్వాభిమానం, ధైర్యం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీఎస్పీ సత్తయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్, స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ శైలేష్ రెడ్డి, యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. అలాగే నాయకులు తోపాజీ అనంత కిషన్, కూన సంతోష్ కుమార్, కిరణ్ గౌడ్తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో గౌడ కులబంధువులు పాల్గొని పాపన్నకు ఘన నివాళులర్పించారు. సంగారెడ్డిలో జయంతి వేడుకలు ముగిసిన అనంతరం హైదరాబాద్ ట్యాంక్బండ్పై నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు, కులబంధువులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఒకప్పుడు అణగారిన వర్గాల హక్కుల కోసం గళమెత్తిన పాపన్న గౌడ్ నేడు తెలంగాణ గడ్డపై సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఆయన జయంతి వేడుకలు కేవలం ఒక జయంతి కార్యక్రమం కాదు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన ఒక మహనీయుడి స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకున్న సందర్భం. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆపోజిట్లో పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఈరోజు జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఇలాగే పాపన్న గౌడ్ గారి జయంతిని మరియు వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర ప్రభుత్వం వారు పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంస్య విగ్రహాన్ని మేము ఎన్నో రోజుల నుంచి కృషి చేసిన పక్షాన మాకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించి ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ గౌడ్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే మిగతా నాయకులందరికీ సహకరించిన నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ, మా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా మేము పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఇలాగే సమిష్టిగా ఈ గౌడ కులాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మనందరి కృషి వల్ల ఈరోజు గౌడ్ల ఐక్యత పెరిగింది. ఇంకా కూడా గ్రామాలలో పెరగాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. ఆగస్టు 18వ తేదీన పాపన్న జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. రాజకీయంగా బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేసి మొఘలులకు అలాగే ఈ పెత్తందారులందరినీ కూడా అణచివేసి ప్రతి ఒక్కరిని శాంతితో ఉండాలని చెప్పేసి తను ఎంతో కష్టపడ్డాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తనకి సహకరించి
ఉన్నారు కాబట్టి మనం కూడా అందరం తన దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే మనం కూడా ప్రశ్నించడం మన హక్కు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించి తన ఈరోజు గొప్ప వ్యక్తి అయ్యిండు. అలాగే యువత కూడా ఇలాగే ప్రతి ఒక్క సమస్యని ప్రశ్నించి ముందుకు సాగాలి. బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసుకొని అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరితోటి కూడా మనం సమానత్వంగా అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు సాగాలని. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప యోధుడు, అన్యాయానికి అణచివేతకు ఆయన వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన గొప్ప వ్యక్తి. మరి ఆయన చూపించిన ధైర్యం, సమానత్వం, పేద ప్రజల కోసం పోరాడిన స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ముందుండాలని కోరుకుంటున్నాను. పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మన రాష్ట్రంలో, దేశంలో పాపన్న గారి యొక్క జయంతి ఉత్సవాలు మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం మన ట్యాంక్ బండ్ పైన మహానీయుల మధ్యలో ఈ యొక్క మహానీయుడిని కూడా ఈరోజు అందరి సమక్షంలో ప్రభుత్వము విగ్రహ ప్రతిష్టాపన చేయడం అందరికీ చాలా గర్వకారణం. చిన్నగా ఉన్నప్పుడు పుస్తకాలు సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఆయన పేరులనే చాలా గంభీరత్వం అనేది మనకు కనబడుతుంది. ఆయన యొక్క జ్ఞాపకాలు మనం అందరం ముందు మాట్లాడిన ప్రసంగంలో అందరూ సర్దార్ పాపన్న గురించి చెప్పి ఉన్నారు. మరి ఆ తల్లి పెంపకంలో ఆయనకు వచ్చిన జ్ఞానం ఎంత మనం అందరం గ్రహించాలి. ఈరోజు మనం ఏమంటున్నాం, నాకు అండ లేదు, ఆర్థికంగా లేదు, ఇది లేదు, అది లేదనే మనస్తాపంతో ముందుకే అడుగు వేయలేకపోతున్నాం. అందుకే మనం అందరం కూడా ఆయన చరిత్ర 10 మందికి మనం చెప్పాలి. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందని. బలం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, మనంతా మనమే తయారు కావాలి. న్యాయానికి, ధర్మానికి నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తారనేది కూడా మీరు అందరూ గుర్తించాలి. ఆయన చూపించిన మార్గదర్శనంలో మనందరం నడిస్తే ప్రతి ఒక్కరం కూడా ఒక స్థాయికి వెళ్ళే అవకాశం మనమే కల్పించుకునే విధిలో వస్తాం.